28 సైన్స్ డేని పురస్కరించుకొని మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయుని బృందం తల్లిదండ్రుల సహకారంతో సైన్స్ వైజ్ఞానిక దినోత్సవాన్ని సైన్స్ పట్ల పిల్లలకు అవగాహన కల్పించడం కోసం వాళ్ళతోటే ప్రయోగాలు చేయించి, అంటే ప్రయోగం అంటే మామూలుగా ఏదో అట్ట మీద బొమ్మలు వేయడం కాకుండా వర్కింగ్ మోడల్స్, అంటే పనిచేసే విధానం మీద ఎక్కువ ఫోకస్ చేసి చిన్నతనం నుంచే సైన్స్ పట్ల అవగాహన చేస్తూ వాళ్ళ వర్కింగ్ మోడల్ అంటే ప్రయోగాత్మకంగా అది అనుకున్నటువంటి సాధించే దిశలో పిల్లవాడిని తయారు చేయడం కోసమే ఈ యొక్క సైన్స్ డే పురస్కరించుకొని అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పిల్లలు విచిత్రం ఏంటంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా చాలా అద్భుతంగా చేశారు. దీనికి ఒక చిన్న నిదర్శనం ఏంటంటే, నేను ఎవ్వరు చెప్పినా ఇంటలెక్చువల్ అయిన పేరెంట్స్ కొంతమంది విద్యాసంఘ నాయకులు ఆటోమేటిక్ వచ్చి ఏం సార్ వర్కింగ్ మోడల్ ఇంత బాగుండేటప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకి మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, సమాంతరంగా ఏం చేస్తాం ఫుడ్ ఫెస్టివల్, దీనికి అటాచ్గా వివిధ రకాల రుచులు రొటీన్గా మనం ఫంక్షన్లకు వెళ్తే నాన్ వెజ్ అయితే ఒక రకంగా ఉంటుంది, వెజిటేరియన్ అయితే ఒక 10 రకాలు ఉంటుంది. కానీ పిల్లలందరూ భాగస్వామ్యంతో ఒక 120 టైప్స్ ఫుడ్స్, స్వీట్ కావచ్చు, టోటల్గా 90% వెజిటేరియన్గా వచ్చేస్తుంది. మేము పిల్లలకు కూడా వెజిటేరియన్ తినాలని చెప్తున్నాం. వెజిటేరియన్ శాకాహార భోజనాన్ని అందరు పిల్లలు విచిత్రంగా తల్లిదండ్రులు కూడా శ్రమ తీసుకొని ఎంత అద్భుతంగా చేస్తారంటే నేను ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికి కూడా నాకు మంచి ఆనందం అనిపిస్తుంది. సహకరించిన తల్లిదండ్రులకి, పిల్లలకు, ఉపాధ్యాయుని బృందానికి మరొక్కసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. 10 120 ఉంటాయి సార్. అది అప్రాక్సిమేట్ 100 కంటే ప్లస్ ఉంటాయి, 100 కంటే ప్లస్ ఉంటాయి, 100 ప్లస్లో ఉంటాయి.